తెలంగాణ ప్రస్తుత ముఖ్యమంత్రి, తొందరలోనే కాబోయే మాజీ ముఖ్యమంత్రి. కొందరికి వడదెబ్బ కొడితే ఈ రేవంత్ రెడ్డి గారికి సిద్ధరామయ్య దెబ్బ కొట్టినట్లుంది. సిద్ధరామయ్య ఎప్పుడైతే పదవి దిగిపోయిండో ఆ రోజు నుంచి ఆయన విపరీత ధోరణిలో మాట్లాడటము, అతను అసమర్థన కప్పించుకోవడానికి, మళ్ళీ ఈ మధ్యనే బండ మీద బండ దెబ్బ మీద దెబ్బ అన్నట్లు అలా పార్టీలో ఒక అసహ్యకరమైన సాంప్రదాయం. అలా సీనియర్ నాయకుడు కామారెడ్డిలో అలా పార్టీ అస్సలు గుట్టు ఇప్పడు. పార్టీలో పదవులు ఎలా వస్తున్నాయి, ఏ రకంగా వస్తున్నాయంటే సభ్య సమాజం నివ్వరబోయేలాగా ఆ పార్టీ ఆ రకంగా జరుగుతుంది. ఈ రెండు దెబ్బలకెళ్ళి ముఖ్యమంత్రి గారికి మతి స్థిమితం కొద్దిగా తప్పి ఈ రకంగా తన పదవిని, తన హోదాని, తన స్థాయిని మర్చిపోయి దిగజారిపోయి ఏదో ఒక రకంగా ప్రజలను డైవర్షన్ చేయాలా. మరీ ముఖ్యంగా రాబోయే జిహెచ్ఎంసీ ఎన్నికల్లో ఇంతకుముందు ఇక్కడ జనరల్ ఎలక్షన్స్లో జీరో రిజల్ట్స్కి పరిమితమైన పార్టీని ఏదో ఒక రకంగా ప్రజల్లోకి తీసుకెళ్లాలని ఈ మధ్యన కిషన్ రెడ్డి గారి మీద పడ్డాడు. చెప్పండి రేవంత్ రెడ్డి, నీతో ఏది కాదని చెప్పండి, ఏది కాదు నీతో. పక్క రాష్ట్ర ముఖ్యమంత్రితో అపాయింట్మెంట్ దొరకదు, బ్యాంకులలో పోతే, ఢిల్లీకి పోతే చెప్పులు దొంగ అనుకుంటారు నిన్ను. మరి ఎందుకు ముఖ్యమంత్రి పదవి నీకు?